హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మెగా 9 టీవీ. కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ రొటీన్ సినిమాలనే తీస్తాడనే విమర్శలు వచ్చినా సక్సెస్ అవటంతో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. రాజారాణి నుంచి జవాన్ వరకు తీసిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్లే అయ్యాయి. జవాన్ రిలీజ్ అయి సంవత్సరం దాటేసింది, కానీ ఇంతవరకు కొత్త సినిమా అనౌన్స్ చేయలేదు. గత కొన్ని రోజులుగా భారీ మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి, కానీ అఫీషియల్ గా మాత్రం ఇంకా అనౌన్స్ చేయలేదు. అయితే సౌత్ సూపర్ స్టార్, నార్త్ సూపర్ స్టార్ తో చేసే ఈ భారీ మల్టీస్టారర్ లో నటించే హీరో అంటూ సూపర్ స్టార్ రజనీకాంత్, యూనివర్సల్ హీరో కమల్ పేర్లు తెరపైకి వచ్చాయి. ఇంతకీ ఈ క్రేజీ మల్టీస్టారర్ లో నటించే హీరో ఎవరు, క్రేజీ హీరోయిన్ ఎవరు? లెట్స్ సీ. అట్లీ తెరకెక్కించే భారీ మల్టీస్టారర్ లో యూనివర్సల్ హీరో కమల్ హాసన్ నటించనున్నారని, ఆల్రెడీ కమల్ కు కథ చెప్పడం, ఆయన ఓకే అనటం జరిగిందని ఆ మధ్య వార్తలు వచ్చాయి. అయితే ఏమైందో ఏమో కానీ కమల్ ప్లేస్ లో సూపర్ స్టార్ రజనీకాంత్ పేరు గట్టిగా వినిపిస్తోంది. ఈ క్రేజీ మూవీ కోసం రజనీని రంగంలోకి దింపాలి అనుకుంటున్నారట అట్లీ. రజనీకాంత్ తో అట్లీ సినిమా అంటే ఓ రేంజ్ లో హైప్ ఉంటుంది. దీనికి తోడు బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ కూడా కలిస్తే ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ రేంజ్ లో క్రేజ్ ఉంటుందో ఊహించుకోవచ్చు. సౌత్ సూపర్ స్టార్, నార్త్ సూపర్ స్టార్ ను కలిసి సినిమా తీస్తూ ఉండటంతో ఈ సినిమా అనౌన్స్ చేయకుండా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అట్లీ ఇంకా మూవీని అనౌన్స్ చేయకపోవడంతో కథ సెట్ కాలేదేమో, అందుకని ముందుగా జవాన్ సీక్వెల్ జవాన్ 2 చేస్తారేమో అని కోలీవుడ్, బాలీవుడ్ లో టాక్ అయితే వినిపించింది. కానీ ఇప్పట్లో జవాన్ సీక్వెల్ చేసే ఆలోచనలో అట్లీ లేరని సమాచారం. అయితే ఇటీవల తను ప్రకటించే మల్టీస్టారర్ వావ్ అనిపించేలా ఉంటుందని, ఇంకా చెప్పాలంటే దేశం గర్వించేలా ఉంటుందని చెప్పటం ఆసక్తికరంగా మారింది. అట్లీ ఈ స్టేట్మెంట్ తో సినిమాపై మరింతగా హైప్ పెంచేశారు. ఇక కథానాయిక విషయానికి వస్తే క్రేజీ హీరోయిన్ రష్మికను ఫైనల్ చేశారనేది లేటెస్ట్ న్యూస్. మూవీని అనౌన్స్ చేయకుండానే విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ఇక ప్రచారంలో ఉన్నట్టుగా మూవీ అనౌన్స్ చేస్తే మరింత క్రేజ్ పెరగడం ఖాయం.